హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శిరీష. ఈరోజు మంచి ఫుడ్ స్నాక్ ఐటెంతో వచ్చేసానండి. నా వీడియోస్లో మీకు మెయిన్గా సుత్తి లేకుండా చెప్పేస్తాను, ఎందుకంటే నాకు ల్యాగ్ అంటే నచ్చదు. సో ఈరోజు మన స్నాక్ ఐటెం వచ్చేసి క్రిస్పీ కార్న్ అండి. సో క్రిస్పీ కార్న్కి కావాల్సినవి ఫస్ట్ ఇలాగా స్వీట్ కార్న్ని మనం ఒలిచిపెట్టుకోవాలన్నమాట. తర్వాత వాటర్ తీసుకొని మంచి వాటర్, దాంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ అండ్ ఒక స్పూన్ పసుపు వేసి మరిగించాలి. ఆ మరిగించిన వాటర్లోనే మన స్వీట్ కార్న్ కూడా వేసి మరిగించాలన్నమాట. అలా ఉడికింది అనేసి తెలియగానే మనం ఇలా కన్నాల బుట్టలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలాగా దీన్ని వేడిగా ఉన్నాయి కదండి, సో చల్లారి పెట్టుకోవాలి కాసేపు ఫ్యాన్ కింద. ఓకేనా అండి? అలా చల్లారి పెట్టుకుంటే వాటర్ లేకుండా చేసుకుంటేనే మనకి క్రిస్పీ కార్న్ అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట. ఓకేనా అండి? సో దీనికి కావాల్సినవి ఏంటంటే మైదా అండ్ కార్న్ఫ్లోర్ ఉంటే సరిపోతుంది. సో నాకైతే స్వీట్ కార్న్ చల్లారిపోయింది వాటర్ లేకుండా. సో నేనైతే ఒక 3/4 కప్ ఆఫ్ మైదా వేసాను, అలాగే 3/4 కప్ ఆఫ్ కార్న్ఫ్లోర్. ఓకేనా అండి? ఒక స్పూన్ పెప్పర్ పౌడర్, అదే మిరియాల పొడి, అండ్ ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ లేదా కారమైనా వేసుకోవచ్చు మీరు. వీటన్నిటిని అండ్ సాల్ట్ కూడా ఒక 1/2 స్పూన్ ఆల్రెడీ వేసాం కదా. సో వీటన్నిటిని కలిపి మనం ఇలాగా కోట్ చేసుకోవాలన్నమాట, అంటే కలుపుకోవాలి. ఓకేనా అండి? ఈలోగా మనం ఆయిల్ వేసుకొని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, అలాగా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసినప్పుడు మాత్రం మీరు ఇలాగా ఒక ప్లేట్ అడ్డు పెట్టుకోవాలి, ఎందుకంటే కార్న్ కదండి, అవి కొన్ని కొన్ని పేలుతూ ఉంటాయి అన్నమాట. సో అయిపోతుందన్నమాట. ఓకేనండి? సో ఇలాగా ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసాం. క్రిస్పీగా చాలా ముత్యాల్లా కనిపిస్తున్నాయి నాకైతే, ఎంత బాగుందో. ఓకేనండి? ఇప్పుడు మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి. ఓకేనండి? తర్వాత అలాగే వెల్లుల్లిపాయ కూడా దంచకూడదు, దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కొంచెంగా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువసేపు ఫ్రై అక్కర్లేదండి, హాఫ్ ఫ్రై చాలు. అలాగే ఒకే ఒక ఉల్లిపాయ, దాన్ని కూడా హాఫ్ ఫ్రై. దానికి సరిపడా కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఓకేనా అండి? సో వీటన్నిటినీ కూడా అలాగా టాస్ చేసుకోవాలి. అలా టాస్ చేసుకున్న తర్వాత ఇంతేనండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం మసాలా పౌడర్ వేసుకొని లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ కార్న్ని షిఫ్ట్ చేసుకొని ఒక్కసారిగా కలుపుకోవడమే, అంతే. లాస్ట్లో గార్నిష్ చేసుకోవడమే, కొత్తిమీర కానీ మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ. అంతేనండి, టేస్టీ అయిన క్రిస్పీ కార్న్ మన ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఇదే హోటల్లో అయితే ఒక చిన్న బౌల్ 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు, బట్ ఇంట్లో అయితే ఎక్కువ తినొచ్చు. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.